ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత అభ్యర్థుల కసరత్తులో తలమునకలైన ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రచార యాత్రలపై దృష్టి సారించాయి. ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు ఈ నెల 16 నుంచి ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ మొదటి విడత అభ్యర్థుల లిస్టు ప్రకటించనుండగా ఇడుపులపై నుంచి ప్రచారాన్ని ప్రారంభించే ముందు అక్కడి నుంచే వైసీపీ అభ్యర్థుల తొలి లిస్టును జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. మరోవైపు రాజమండ్రిలో రేపు జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభతోనే పవన్ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ సభ ద్వారా పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు. ఏపీలో పవర్ అండ్ పాలిటిక్స్ కి సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, మహేశ్వరి, అంటే దాదాపు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఇప్పటికంటే సీట్లు కానీ ఇటు అభ్యర్థుల ఎంపిక పైన తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే పోటాపోటీగా ఒకరికి మించిన ఎత్తులు మరొకరు వేస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా అంటే పార్టీలో చేరికలు కానీ లేకపోతే పార్టీ భవిష్యత్ దృష్ట్యా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చూస్తుంటే ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కానీ పార్టీలో చేరికలకు సంబంధించి పోటాపోటీ నిర్ణయాలు కానీ పోటాపోటీకి చేర్చుకునే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండాలి. అధికార తెలుగుదేశం పార్టీ కానీ ఇటు విపక్ష వైసీపీ కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన పరిస్థితి మనం కొంతకాలంగా చూస్తున్నాం. దీనికి ధీటుగా అంటే రేపు భవిష్యత్తులో ఎన్నికలను ఎదుర్కొనే విధంగా ఒకరి మించిన ఒకరితో కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు నెలకొన్నారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థుల అంటే ఎంపికతో పాటు ప్రకటన అనేది కూడా దీనికి సంబంధించి కూడా ఒకరి మించి ఒకరు వ్యూహాలు పండుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈరోజు చూసుకుంటే వైసీపీ మొదటి విడత లిస్ట్ అనేది ప్రకటిస్తామని దాదాపు 70-80 పేర్లు ప్రకటిస్తామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈరోజు చివరి నిమిషం వరకు అదే ఉత్కంఠ కొనసాగించిన వైసీపీ ఒక్కసారిగా తన వ్యూహం మార్చుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అంటే ముందుగా అభ్యర్థులు ప్రకటిస్తే కొంతవరకు అసంతృప్తులు కానీ ఇప్పటికే అంటే అక్కడ స్థానికంగా సీటు కోసం ప్రయత్నిస్తున్న సెకండ్ పర్సన్ కూడా దీనికి సంబంధించి ఆందోళన చెలరేగే నేపథ్యంలో ఒక్కసారిగా వ్యూహం మార్చుకుంది. అంటే టీడీపీ కన్నా ముందు ఇవ్వాలని చెప్పేసి గత కొంతకాలంగా భావిస్తున్నప్పుడు కూడా ఈరోజు సడన్గా వైసీపీ తన వ్యూహం మార్చుకున్నట్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలో అంటే రేపు తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటి విడత లిస్ట్ అయితే ప్రకటించనుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే దాదాపు ఒక 105 పేర్లు అయితే గత 2 రోజులుగా టీడీపీ ప్రచారంలో పెట్టింది, అవి ఖరారు చేసినట్టుగా. దానికి సంబంధించిన మొదటి విడత లిస్ట్ అయితే రేపు ప్రకటించేందుకు కూడా టీడీపీ సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ప్రకటిస్తుందని భావిస్తున్నప్పుడు కూడా దాని నిర్ణయం మార్చుకోవడంతో ఒకసారిగా రాజకీయంగా అంటే వాతావరణం మారింది. దీనికి సంబంధించి రేపు టీడీపీ వచ్చిన తర్వాత అంటే ఎన్నికలు ఎప్పుడైతే అభ్యర్థుల ప్రకటన అయితే జరిగిందో దీని తర్వాత వ్యూహాలన్నీ కూడా ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించుకునే దిశగా పార్టీని అంటే నడిపించాల్సిన బాధ్యత ప్రధాన రాజకీయ పక్షాల మీద ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇటు జనసేన కానీ అంటే వైసీపీ టీడీపీతో పాటు జనసేన కూడా దీనికి సంబంధించి వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రచారం ప్రధానంగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ప్రచారంలోకి వెళ్ళి జనంలోకి పార్టీని తీసుకెళ్లే విధానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 16వ తారీఖు నుంచే వరుసగా ప్రధాన రాజకీయ పార్టీ టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ 16వ తారీఖు నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. తిరుమల నుంచి అంటే సెంటిమెంట్ చూపిస్తూ అక్కడ నుంచి ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. అక్కడ తిరుమల దర్శనం తర్వాత నుంచి ఆయన డైరెక్ట్గా శ్రీకాకుళం వెళ్ళి అక్కడ 3 రోజుల పర్యటనతో అంటే బూత్ స్థాయి కార్యకర్తల నుంచి వాళ్ళందరినీ సమాయత్తం చేయడం, తర్వాత బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు తీసుకుంటే వైసీపీ కూడా ఇందుకు ధీటుగా అంటే 16వ తారీఖు ఇడుపులపై నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అక్కడి నుంచే మొదటి విడత జాబితా కూడా ప్రకటించాలని చెప్పేసి వైసీపీ నిర్ణయించినట్టుగా మనకి ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే ఈరోజు రావాల్సిన అభ్యర్థుల లిస్ట్ అనేది అక్కడి నుంచి ఇడుపులపై నుంచి ప్రకటించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు అంటే జనసేన అంటే ఈ 2 పార్టీలతో పాటుగా మరో జనసేన కూడా అంటే రేపు రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహించడానికి ఇప్పటికే పవన్ అయిన సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడి నుంచి ఆయన పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు. మొత్తంగా మనం చూసుకుంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తున్నాయి, ఊహాలు పన్నుతున్నాయి. మరోవైపు జనంలోకి వెళ్లేందుకు ప్రచార కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి మనకు కనిపిస్తోంది. మహేశ్వరి, రవి, అలాగే ఇప్పటి వరకు మనం వైసీపీ, టీడీపీ, జనసేన గురించి మాట్లాడుకున్నాము. ఈ ఏపీలో బీజేపీ కూడా తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా 15వ తేదీన తొలి జాబితా విడుదల చేస్తారనేసి ప్రకటించింది ఇందాకనే. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి?
అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బరిలో ఉన్నది టీడీపీ వైసీపీ అయితే ప్రధాన రాజకీయ పక్షాలను మనం చెప్పుకోవచ్చు. మిగతా అంటే పేరుకి జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఓవైపు అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికంటే దానికి దాదాపు ప్రతి ఒక్కరు ఒంటరి పోరులో వెళ్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు చూస్తున్నాం. ఒక జనసేన వామపక్షాలు మినహా మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఒంటరిగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ బీజేపీకి అయితే అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం అంటే బీజేపీ ఇప్పటికే బస్ యాత్రని ప్రకటించినప్పటికి కూడా దాన్ని రద్దు చేసుకొని ఎన్నికల షెడ్యూల్ ముందుకు రావడంతో ఒక్కసారిగా అభ్యర్థుల వేటలో పడింది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేరు ఖరారు చేసినప్పుడు కూడా అది బయటపెట్టే పరిస్థితి లేదు. మరోవైపు దానికి అధిష్టానం నుంచి కూడా ఇటు కాంగ్రెస్కి బీజేపీకి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో ఉన్నాయి, కసరత్తు అయితే చేస్తున్నాయి. ఇది పూర్తయిన తర్వాత కూడా ఆ పార్టీలు కూడా ప్రచారంలోకి వెళ్ళే కార్యక్రమం ఉంది. ముందుగా అయితే మనం చూసుకుంటే కనుక ఇటు ప్రధాన రాజకీయ పక్షాలు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ముందుగా అభ్యర్థులు ప్రకటించి 16వ తారీఖు నుంచి ప్రచారంలోకి వెళ్ళేందుకు మాత్రం సన్నద్ధమవుతున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవి.